2 BHK కి మనం చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది, మామూలుగా బయట ఎంత ఉంది మార్కెట్? జనరల్గా మన బడ్జెట్ వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 1.25 నుంచి స్టార్ట్ అవుతుందండి. డిపెండ్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్ పెట్టి అక్కడ ఉన్న సిమెంట్ షెల్ఫ్ ప్రొవిజన్ వాటన్నిటి బేస్ చేసుకుని బడ్జెట్ అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ రాహుల్ పటేల్. ఈరోజు మనం కూకట్పల్లిలో ఉన్న లవిక్ ఇంటీరియర్స్కి వచ్చినాం. సిటీలో ఇంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్న లవిక్ ఇంటీరియర్ స్పెషల్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారనమాట. సో అది నిజమో కాదో తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళ ఆఫీస్కి వచ్చినామన్నమాట. ఇదే వాళ్ళ ఆఫీసు. సో నాతో పాటు మీరైతే రండి, లోపల శ్రీనివాస్ గారు ఉంటారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సో మనం ఫైనల్లీ శ్రీనివాస్ గారిని కలుస్తున్నాం. హలో అండి సార్, వెల్కమ్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. లవిక్ ఇంటీరియర్స్ అనేది ఇప్పుడు మంచి బ్రాండ్ అయిపోయింది బాగా. మీరు దాని వెనక ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. బట్ ఈ స్టేజ్కి రావడానికి మీరు పడ్డ కష్టం ఏంటి, దాంతో పాటు దానికన్నా ముందుగా ఇంత తక్కువ బడ్జెట్లో సిటీలో ఎక్కడ చూసినా మీరే ప్రొవైడ్ చేస్తున్నారు, తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు. మీ ప్రోడక్ట్ ఏంది, మీరు తక్కువ బడ్జెట్ చేయడానికి కారణం ఏంది, సో ఇంతమంది క్లయింట్స్ ని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడడానికి కారణం ఏంది, ఇవి నాకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండి. సో ఇది యాక్చువల్గా మీరు చూసుకోవచ్చు, ఇది మన పీవీసీ ప్రొఫైల్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మనమే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ మొత్తం క్లయింట్కి కావాల్సిన బెస్ట్, ఎవరికైనా క్లయింట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేసాం మనము. సార్, మాకు ఫస్ట్ నుంచి ఒక క్లయింట్ వస్తే ఎట్లా చేస్తారు ఏందనేది చూపెడతారు కదా, మాకు అట్లానే చూపెట్టారు ఇప్పుడు. సో ఇది ఎక్స్పీరియన్స్ సెంటర్ అండి. సో మీరు యాక్చువల్గా పెద్ద ఐకియా స్టోర్లో ఇలాంటి స్టోర్లో చూస్తుంటారు. సేమ్ మీకు అలాంటి ఫీల్ క్లయింట్ లైవ్లో వచ్చినప్పుడు ఒక టీవీ యూనిట్ ఎలా ఉంటుంది, ఒక బెడ్రూమ్లో వార్డ్రాప్ ఎలా ఉంటుంది, ఒక కిచెన్ ఎలా ఉంటుంది, ఇలా ఎక్స్పీరియన్స్ అవడానికి సో మనం అంతా ఇవన్నీ సెటప్ చేసామండి. ఇక్కడ చూడొచ్చు, ఒక సింపుల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ. సో అలాగే విత్ టీవీ ఇక్కడ ఒక చిన్న 2 డ్రాస్ ఇచ్చాము. సో ఇంత చిన్న స్పేస్లో కూడా నీట్గా టీవీని సెట్ చేసేసాం అనమాట. సో ఎందుకంటే క్లయింట్ ఫీల్ అవ్వడం కోసం దీనికి వెనకాల మనకు ప్యానలింగ్ కోసం మార్బుల్ షీట్ ఇచ్చేసామండి. దాని తర్వాత మనకి ఇక్కడ పక్కన చూసుకుంటే ఒక వార్డ్రాప్, అటాచ్డ్ వార్డ్రాప్ ఒకటి ఇచ్చేసాము. సో దీంట్లో ఫుల్గా లాఫ్ట్ ప్రొవైడ్ చేసేసాము. లాఫ్ట్లో మొత్తం డోర్. ఇది కూడా యాక్చువల్గా దీని లోపల సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి. సో సిమెంట్ షెల్ఫ్ దాన్ని మనం వార్డ్రాప్ ఫుల్గా కవర్ చేసాము అనమాట. ఇది స్లైడింగ్ వార్డ్రాప్. ఇది బేసిక్గా ఒక చిన్న స్మాల్ లాకర్ ఒకటి ప్రొవైడ్ చేసాము. సో రెగ్యులర్ థింగ్స్ ఏదన్నా కొంచెం సేఫ్టీ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి. దాని ఇది స్లైడింగ్ వార్డ్రాప్ అండి. ఈ స్లైడింగ్ వార్డ్రాప్ మనకు సాఫ్ట్ క్లోజర్స్ వస్తుంది. ఇది థీమ్ మొత్తం వైట్ అండ్ వుడెన్ కలర్లో వెళ్ళాము. సో ఇది మెటీరియల్ వచ్చేసి యాక్చువల్గా పీవీసీ మెటీరియల్ అంటామండి. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, ఫైర్ రిటార్డెంట్ ఉంటుంది. కిచెన్లో హీట్కి ఏమీ అవ్వదు. సో 10 years మెటీరియల్ వారంటీ కూడా ఉంటుంది. దీంట్లో టోటల్గా 30 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనం 380 నుంచి ఛార్జ్ చేస్తున్నాం. యాక్చువల్గా వుడెన్ కబోర్డ్స్ మీరు వెళ్ళారంటే పర్ స్క్వేర్ ఫీట్ మినిమం 700 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మనం మాత్రమే లెస్ ప్రైస్లో ఇవ్వగలం సార్. సార్ ఒకటి ఏంటిదంటే
2 BHK కి మనం చేస్తే ఎంత బడ్జెట్ అవుతుంది, మామూలుగా బయట ఎంత ఉంది మార్కెట్? జనరల్ గా మన బడ్జెట్ వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి 1.25 నుంచి స్టార్ట్ అవుతుందండి. 1.25 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్ పెట్టి అక్కడ ఉన్న సిమెంట్ షెల్ఫ్ ప్రొవిజన్ వాటన్నిటి బేస్ చేసుకుని బడ్జెట్ అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ మనం క్లయింట్కి బడ్జెట్ ఎలా ఇస్తామంటే, క్లయింట్ రిక్వైర్మెంట్ ఉన్న క్లయింట్ మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్కి నేనైనా మా టీం అయినా వెళ్తారు. వెళ్ళేసి అక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ అన్ని క్లియర్గా ఇన్పుట్స్ అన్ని తీసుకొని మెజర్మెంట్స్ తీసుకొని అప్పుడు ఒక కొటేషన్ ఇస్తాము. దాని అకార్డింగ్గా తర్వాత ఫర్దర్గా కలర్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తామండి. సో మనకు మెయిన్ ఏంటంటే దీంట్లో కలర్ కాంబినేషన్ అండి. మంచి కలర్ చూస్ చేస్తారంటే లుక్ అనేది ఎలిగెంట్గా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. సో కిచెన్ ప్లాట్ఫామ్లో పైన ఒక లాఫ్ట్ ఇచ్చాము. సో ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్ ఇచ్చేసాము. ఈ స్టోరేజ్ బాక్స్ మొత్తం అన్ని కూడా నాబ్ హ్యాండిల్స్ ఇచ్చేసాము అనమాట. సో బేసిక్గా జనరల్గా క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే ఈ ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్ పైన నుంచి ఇలా ఒక స్టోరేజ్ బాక్స్ వస్తుంది. దెన్ దాని తర్వాత పైన ఒక లాఫ్ట్ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి మన హైడ్రాలిక్ ప్రొవైడ్ చేశాను. గ్లాస్ డోర్ విత్ హైడ్రాలిక్ డోర్స్. చెక్ చేసుకోవచ్చు. మోడర్న్ కూడా ఇస్తారన్నమాట. మోడర్న్ తీసుకోవచ్చు అండి. అంటే క్లయింట్ యాక్చువల్గా బయట పర్చేస్ చేసుకోవచ్చు. సో దట్ అదేం ప్రాబ్లం లేదు. అది ఇన్స్టాలేషన్ ఎలాగో కంపెనీ వాళ్ళు ఫిట్ చేస్తారు. ఇది ఫుల్లీ మాడ్యులర్ అండి. యాక్చువల్గా కొంతమంది సెమీ మాడ్యులర్ ఉంటుంది, ఫుల్లీ మాడ్యులర్ ఉంటుంది. సో ఫుల్లీ మాడ్యులర్ లో ఇది బేస్ బాక్స్ ఎంటీగా ఉన్న వాళ్ళని మేమే ఫుల్ గా ప్లాట్ఫామ్ ఇచ్చేసి దానిపైన గ్రానైట్ స్టోన్ వేసాము. సో దీంట్లో మనం ఇచ్చిన బాస్కెట్స్ అన్ని, ఇది ఒక ఆయిల్ పుల్అవుట్ అండి, ఇది సాఫ్ట్ క్లోజర్స్ వస్తుంది. సో ఇది ఒక కట్లరీ, ఇది ప్లేన్, ఇది ప్లేట్. సో జనరల్ క్లయింట్స్కి అందరికీ బేసిక్ ఇంట్లో రిక్వైర్మెంట్ అంటే ఈ 4 బాస్కెట్స్ అనేది చాలండి. కట్లరీ, ప్లెయిన్, ప్లేట్, ఒక ఆయిల్ ప్లోట్. సో బేసిక్ అనమాట ఈ 4. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇంకా ఎక్స్ట్రా బాస్కెట్స్, ఆనియన్ బాస్కెట్ కానీ వాట్ ఎవర్ మనకి ఏ బాస్కెట్ రిక్వైర్మెంట్ అయినా ఆ బాస్కెట్ని యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మొత్తం కిచెన్ మొత్తం ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చేసాము. డోర్ మొత్తం అంతా కూడా మనకు ప్రొఫైల్ డోర్ ఇచ్చేసాము. సో మనకు చూడడానికి లుక్ ఎలిగెంట్గా ఉంటుంది. క్లయింట్ డోర్ ఓపెన్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మన పైన కూడా మనకు సో పైన మొత్తం లైటింగ్ ప్రొవైడ్ చేసాము. పైన మొత్తం జనరల్ లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చేసాము అనమాట. అది ఓన్లీ స్టోరేజ్ పర్పస్. సో ఇది ఎంత వెయిట్ అయినా బేర్ చేస్తుందండి. ఇది గ్రానైట్ వేసామంటే మీరే చూసుకోవచ్చు, ఎంత వెయిట్ అయినా బేర్ చేస్తుంది. మీరు నేను కూర్చున్నా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈజీ ఇన్స్టాలేషన్, వెరీ ఈజీగా ఉంటుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు టైం వచ్చేసి 1 week to 10 days లోపే అయిపోతుంది. సో క్లయింట్ ఆల్రెడీ స్టే చేస్తున్న ఇంట్లో కూడా మనం వర్క్ చేయొచ్చు అండి. సో క్లయింట్ ఆల్రెడీ స్టే చేస్తున్న ఇంట్లో ఎలా అంటే ఇలాంటి ఇంటీరియర్ వర్క్ చేసుకోవాలంటే వాళ్ళు ప్రిఫర్ చేయరు. సో వాళ్ళకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది, డస్ట్ ఎక్కువగా వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. బట్ మన దాంట్లో ఏంటంటే డస్ట్ తక్కువగా వస్తుంది, టైం కూడా త్వరగా అయిపోతుంది. కాబట్టి క్లయింట్ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అంటే చాలా మంది ఇంటీరియర్ ఎలా అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మీకు తెలిసిందే, ఒక ఇల్లు కొనడమే కష్టము. అలాంటి వాళ్ళు ఇంటీరియర్ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ టైంలో ఇంటీరియర్ స్కిప్ చేస్తూ ఉంటారు. సో దట్ అలాంటి వాళ్ళు ఏంటంటే తర్వాత బడ్జెట్ బేస్ చేసుకొని వర్క్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి మనది ది బెస్ట్ ఆప్షన్ అండి. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, క్లయింట్ ఇంట్లో ఉన్నా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. సో ఈజీగా మీ ఇల్లు మొత్తం హ్యాపీగా కబోర్డ్స్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. సో మనకు సో ఇది చూసుకోవచ్చు. దీంట్లో మెయిన్ కలర్ కాంబినేషన్ అండి. మన దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ అన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో కలర్స్ చూడొచ్చు. సార్ నాకు ఇప్పుడు మీ స్టోర్ లో అంటే చాలా నీట్ గా ఉంది. నాకు ఇంత చిన్నగా చూస్తే నచ్చట్లేదు. నాకు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఇంకోటి ఏంటంటే లవిక్ ఇంటీరియర్స్ బెస్ట్ బడ్జెట్ లో చేస్తుంది. 6 lakhs కి 3 BHK ఫ్లాట్ చేసారంట. సో 1.25 నుంచే 1 BHK చేస్తున్నారు, దానిపైన చేస్తున్నారు. సో ఇది నిజమా కాదా, అసలు క్లయింట్ సాటిస్ఫై అయిందా? అప్పటికప్పుడు ఇప్పుడు వెళ్ళేటోళ్ళు రేపు గృహప్రవేశం చేసేవాళ్ళు వద్దు సార్. నాకు అట్లీస్ట్ 1 year, 6 months పైన పర్లేదు, 1 year అయితే హ్యాపీ. 1 year పైన ఉన్న వాళ్ళ దగ్గరికి మనం పోతాం. మాకు అట్లయితే ఓకే సార్. డన్. ఓకే, చూపిస్తాను, డెఫినెట్ గా చూపిస్తాను. షూర్. ఓకే. లవిక్ ఇంటీరియర్స్ వాళ్ళు 1 year ఆల్రెడీ చేసిన వాళ్ళ దగ్గరికి ఇంటీరియర్ మనం వెళ్ళి చూద్దాము. నిజంగా బడ్జెట్ లో మనకు చెప్పే బడ్జెట్ లో చేశారా, మనం అడిగే బడ్జెట్ లో చేస్తారా, చేసిన ప్రోడక్ట్ ఎట్లుంది, ఇప్పటిదాకా బాగుందా లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు ఇట్లా చూపెట్టలేదు ఆఫ్టర్ 1 year అనేది. సో మనం ఫస్ట్ టైం ఇంటీరియర్ డిజైన్ ఆఫ్టర్ 1 year ఎట్లుంటుందో మన ఛానల్లో మనం చూపెట్టబోతున్నాం సార్ పర్మిషన్. సో జనరల్ గా ఎనీ ఇంటీరియర్ కంపెనీ చేసిన తర్వాత ఒక క్లయింట్ తో రిలేషన్ కూడా ఉండదు. సో 1 year అయిపోయిందంటే అది 1 year ఇప్పుడు బిగ్ టైం యాక్చువల్ గా. సో 1 year అయిపోయిన తర్వాత కూడా ఆ క్లయింట్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది గొప్ప విషయం అనుకోవాలి. అలాంటి క్లయింట్స్ ఉన్నారు మాకు. యాక్చువల్ మా క్లయింట్స్ అందరి క్లయింట్స్ మాకు మంచి రిలేషన్ ఉందండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ మనం క్లయింట్ ఇంటికి వెళ్తాం. సో మీరే చూడొచ్చు క్లయింట్ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో. సో వాళ్ళ వర్క్ కూడా మీరు చూడొచ్చు. 1 year అయినా వర్క్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, స్టోర్ కాబట్టి మీకు ఫినిషింగ్ ఇలా ఉంటుంది, అలా ఫీల్ మీకు క్లయింట్ అందరికీ ఒపీనియన్ ఉండొచ్చు. బట్ లైవ్ లో ఒక క్లయింట్ ఇల్లు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో లైవ్ లో ఎలా ఉంటుంది అనేది. స్టోర్ లో మీరు ఈ ప్లేస్ లో ఇంత మంచిగా డిజైన్ చేసి సూపర్ గా చెప్పారు. మేము ఏంటిదంటే 1 year తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా చూడాలనుకుంటున్నాం. డెఫినెట్ గా చూడొచ్చు అండి, ప్రాబ్లం లేదు. షూర్. ఇప్పుడు అసలు మీకు మెటీరియల్ ఏమేమి యూజ్ చేస్తారు అవి కూడా మాకు ఒకసారి డెఫినెట్ గానే మా కలర్స్ అన్ని కాంబినేషన్ చూపిస్తాను మీకు.
సో ఇది యాక్చువల్గా మన దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ అండి. సో టోటల్గా 30 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ ప్లెయిన్ కలర్స్, ఇవన్నీ బ్లేజ్ కలర్స్ అంటాము. సో ఈ ప్లెయిన్ కలర్స్ అన్ని చూసుకోవచ్చు. ఇది అన్ని మ్యాటీ ఫినిషింగ్, ఇది గ్లాసీ ఫినిషింగ్ అండి. ఇది మ్యాటీ ఫినిషింగ్, ఇది గ్లాసీ ఫినిషింగ్. చూడొచ్చు టోటల్ గా ఉన్న కలర్స్ అన్ని చూడొచ్చు మీరు. ఓకే సార్, మనకి అన్ని కలర్స్ అవైలబుల్, ఈ అన్ని కలర్స్ అవైలబుల్ అండి. క్లయింట్ ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఏ కలర్ చూస్ చేసుకుని మనం చేస్తాం. బట్ మెయిన్ ఏంటంటే క్లయింట్ కలర్ చూస్ చేసుకునేటప్పుడు కొంచెం మంచి కలర్స్ చూస్ చేసుకోవాలి. దాన్ని మేము సజెస్ట్ చేస్తాం, డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. అంటే డిపెండ్ అపాన్ ఫ్లోరింగ్ ని బట్టి, వాల్ కలర్ ని బేస్ చేసుకొని, సీలింగ్ కలర్ ని బేస్ చేసుకొని కలర్ కాంబినేషన్ అనేది చూస్ చేసుకోవాలి. సో మేము క్లయింట్ కి సజెస్ట్ చేస్తాం. సో మా ఇన్పుట్స్ తీసుకొని, క్లయింట్ ఇన్పుట్స్ తీసుకొని డెఫినెట్గా మంచి కలర్ కాంబినేషన్, మంచి అవుట్పుట్ తీసుకొని వస్తాం. సార్ ఇప్పుడు మీరు పీవీసీ అంటున్నారు. అవునండి. సో ఇప్పుడు వుడ్ కాకుండా మీరు పీవీసీ అన్నారు, యూనిక్ కాన్సెప్ట్. మరి ఇది ఫైర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుందా? ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ రిటార్డెంట్ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. జనరల్ గా వుడ్ లో మనకు చెదలు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ పడ్డప్పుడు డోర్ ఉబ్బే ఛాన్సెస్ ఉంటాయి. సో మన దాంట్లో ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, ఫైర్ రిటార్డెంట్. ఓకే. సో మీకు అందుకనే మీకు రైనీ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా డోర్స్ అలాగే ఉంటాయి. ఈజీగా డోర్ క్లోజ్ అవుతుంది, నార్మల్ గా ఉంటుంది, డోర్ బెండింగ్ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. స్పెషల్ ఏంటంటే దీంట్లో ఇంకొక పాయింట్ మనం యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు హింజెస్ చూసుకోవచ్చు. యాక్చువల్గా మీకు లైవ్ లో సైట్ లో కూడా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం యూస్ చేసే హింజెస్ అనేది మన మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. సార్ మామూలుగా ఇక్కడ 2 ఇంచుల కోటో 10 ఇంచుల కోటో పెడతామంటారు. 2 to 3 ఇంచెస్ పెడతాం. సో ఇది మెయిన్ హింజెస్ ఏంటంటే ఇది ఫుల్ లెంత్ హింజెస్, పియానో హింజెస్ అంటాము. సో ఈ హింజెస్ వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే డోర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఎన్ని ఇయర్స్ అయినా డోర్ షేక్ అవ్వదు, బెండ్ అవ్వదు. సో ఈ డోర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డోర్ చుట్టూ ఈ బీడింగ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. సో ఈ బీడింగ్ వల్ల డోర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, సో బెండ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. మన మేకింగ్ స్టైలే మెయిన్ ఇది. సో దీనివల్ల ఏంటంటే లైఫ్ ఎక్కువగా వస్తుంది. క్లయింట్ ఎన్ని ఇయర్స్ యూస్ చేసినా ఏమవుతుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. కలర్ షేడ్ అవ్వడం, బెండ్ అవ్వడం అలాంటి ఇష్యూస్ ఏమి ఉండదు. మీరు స్టార్టింగ్ చేసుకున్నప్పుడు ఎలా ఉందో మామూలుగా మన ప్రొడక్ట్ మీద ఏదైనా ఆయిల్ కానీ ఇట్లాంటివి ఏమైనా పడ్డప్పుడు ఎట్లా, మీరు ఏ స్టెంట్స్ పైన కూడా కాలిన్, సోప్ ఆయిల్, షాంపూ ఈవెన్ ఏదైనా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్ అండి, పెద్ద కాంప్లికేషన్ ఏముండదు. వుడ్ లాగా మెయింటెనెన్స్, హెవీ మెయింటెనెన్స్ అంటే ఏముండదు, చాలా లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈజీ మెయింటెనెన్స్ గా చేసుకోవచ్చు. మినిమం మెయింటెనెన్స్ చేసినా చాలు. మినిమం క్లయింట్ 15 to 20 years వచ్చేసింది లైఫ్, హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్ అండి. సరే, ఆర్చ్ డిజైన్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. సో దీన్ని ఎట్లా చేస్తారు, ఏమేమి యూజ్ చేస్తారు? ఇది జనరల్ గా యాక్చువల్ గా ఆర్చ్ అంటారు, పార్టిషన్ అంటాము. సో ఇది మెయిన్ ఏంటంటే హాల్ కు డైనింగ్ ఏరియాకి మధ్యలో ఒక చిన్న డివైడర్ లాగా, ఒక సపరేషన్ లాగా ఇవ్వడం కోసం అండ్ లుక్ ఎలిగెంట్ గా కనపడడం కోసం ఇస్తారు. ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే కొంచెం అట్రాక్టింగ్ గా కనపడడం కోసం ప్రొవైడ్ చేస్తాము. సో దీంట్లో మేము యాక్చువల్ గా స్పెషల్ గా ఇప్పుడు సో ఈ పూజాది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసాము. పూజ సపరేట్ బాక్స్ పెట్టకుండా సో శంకు చక్ర నామాలు పెట్టేసి దీనిలో ఒక డిజైనర్ గ్లాస్ ఇచ్చేసాము. దెన్ ఈ పార్టిషన్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ ప్రొవైడ్ చేసాము. సో హ్యాంగింగ్ లైట్స్ ఇక్కడ ఒక బాక్సెస్ చూడొచ్చు. ఇక్కడ 3 బాక్సెస్ విత్ వైట్ కలర్, 3 స్పాట్ లైట్స్ ఇచ్చేసాం. సో చూడడానికి మనకు నీట్ గా ఉంటుంది. సో ఇలాంటి ఎప్పుడైతే ఇలాంటి యాక్సెసరీస్ అన్ని మనం పెట్టినప్పుడే కొంచెం లుక్ అనేది ఎక్స్ట్రా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇది మొత్తం కంప్లీట్ గా వుడెన్ కలర్ ఇచ్చేసాం. ఇది ఫుల్లీ మ్యాటీ ఫినిషింగ్ ఇది. సో అక్కడక్కడ మనం వైట్ టచ్ చేసాం అనమాట. ఈవెన్ ఈ టేబుల్ కూడా మనం యాక్చువల్గా మన మెటీరియల్ తో చేసిందే. ఇది కూడా పీవీసీనే, వుడెన్ వైట్ కాంబినేషన్ చేసాం అనమాట. సో మీకు చూడడానికి ఏదో నీట్ గా కనపడుతుంది. సో ఈ పార్టిషన్స్ అనేది సో క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అక్కడ ఉన్న ఏరియాని బట్టి, స్పేస్ ని బట్టి మనం చేసుకోవాల్సి వస్తుంది. డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో మన సర్వీసెస్ అండి, సో మనం ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ ఉంటుంది. మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని మీకు కాల్ చేయొచ్చు. మీకు ఏ సర్వీస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము. సో పీవీసీ కబోర్డ్స్, పీవీసీ టీవీ యూనిట్, వార్డ్రోబ్స్, మోడ్యులర్ కిచెన్, వినైల్ ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, యూపీవీసీ విండోస్, ఫ్రెంచ్ విండోస్, వాల్ పేపర్, ఆల్మోస్ట్ ఇంటీరియర్కి సంబంధించిన ఆల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మా స్టోర్ విజిట్ చేసి మీరు చూడవచ్చు. సో శ్రీనివాస్ గారు మనల్ని రామరెడ్డి గారు అనే క్లయింట్ దగ్గర తీసుకొచ్చారు. నాకు ఒకటి లైవ్లో ప్రూఫ్ కావాలంటే మీరు చేసిన ఇంటీరియర్ వర్క్ ఎట్లుంది, మీరు ఇంత తక్కువ బడ్జెట్లో నిజంగా బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారా లేదా వాళ్ళని అడుగుతానంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చిండు. సో ఇక్కడ స్టార్టింగ్లో చూసారు కదా ఎంత నీట్గా ఉందో, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మనం. సో ఇది వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ డోర్ చుట్టూ పైన ఒక ఆర్చ్ లాగా ఇచ్చాము. సో దానికి ఎల్ఈడి ప్రొవైడ్ చేసాము. సో ఎంతో ఒక డిఫరెంట్ థీమ్తో వెళ్ళాము యాక్చువల్గా. సో థీమ్తో వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి లూవర్స్ ప్రొవైడ్ చేసేసాము. సో అందుకని చూడడానికి నీట్గా ఉంటుంది. సో ఇవన్నీ ఓన్లీ ఫర్ ది డెకరేషన్ పర్పస్ అంతే, దానికి స్పెషల్ యూటిలైజేషన్ అంటే ఏమి ఉండదు. చూడడానికి మనకు అందంగా, చూడడానికి చాలా నీట్గా. సో ఎంట్రన్స్ లోనే మరి ప్లెయిన్ డోర్ కాకుండా ఒక చూడడానికి కొంచెం అట్రాక్షన్ ఉండడం కోసం ఇది ప్రొవైడ్ చేసాము.
ఓకే, ఏదో ఆడ్గా ఉండకుండా చాలా డిఫరెంట్ గా సార్. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా బయట ఇంకా ఎక్స్ట్రా కూడా యాక్చువల్గా ఇంకొంచెం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ లిఫ్ట్ ఉంది కాబట్టి ఇది మనం సింపుల్ గా కట్ చేసేస్తాం అనమాట. 6 inches లో ప్రొవైడ్ చేసేస్తాం. మీరు లోపలికి వెళ్తే చూడొచ్చు, ఇంకా చాలా ఉంటుంది. సో మనం చేసిన వర్క్ మొత్తం మీరు చూడొచ్చు, చూస్తే విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే సరే, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు నిజంగా వీళ్ళు ఈ బడ్జెట్లో చేశారా లేదా, ఎందుకంటే 3 BHK ఫ్లాట్ కేవలం 6 lakhs బడ్జెట్లో ది బెస్ట్ ఇచ్చారు. నాకు కొన్ని ఫొటోస్ పంపారు, అది చెక్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చాను అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. సో సార్ చెప్పండి, ఇక్కడికి వచ్చి నాకు ఫస్ట్ నా లుక్ దీని మీదకి వెళ్ళిపోయింది అసలు. ఎందుకంటే దీంట్లో మీరు ఏమేమి యూజ్ చేసారు, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏం చేస్తారు? సో యాక్చువల్లీ బుద్ధ దగ్గర మనం పీస్ఫుల్గా కూర్చున్నాం. యాక్చువల్లీ ఇంట్లోకి వచ్చిన వెంటనే కొంచెం ఇలాంటి పీస్ఫుల్గా స్టాచ్యూ బాగుంటుందనే ఫీలింగ్తో ఇది స్టార్ట్ చేస్తాం. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఇది ఫుల్గా బుద్ధుడి స్టాచ్యూ అండి. 4 inches మనం చుట్టూ ఒక బీడింగ్ లాగా ఇచ్చేస్తాం, ఒక బార్డర్ లాగా క్రియేట్ చేసి మధ్యలో న్యాచురల్ స్టోన్ ప్రొవైడ్ చేసాము. ఓకే, స్టోన్స్ స్టోన్ ఇది న్యాచురల్ స్టోన్. సో న్యాచురల్ స్టోన్ దీంట్లో మనం ఆర్టిఫిషియల్ గ్రాస్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, మార్బుల్ షీట్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, అండ్ స్టోన్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. సో దీంట్లో స్టోన్ ఫిక్స్ చేసినందుకు ఇంకా లుక్ వేరే లెవెల్లో ఉంది. సో ఇక్కడ 3 lights ప్రొవైడ్ చేసాము. సో ఇంట్లోకి లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఎవరైనా చూసినా కూడా ఇమీడియట్ గా పీస్ఫుల్ ఫీల్ వస్తుంది. ఎవరైనా ఇప్పుడు లోపలికి రావడంతోనే ఇది చూసి ఏంట్రా ఇది భలే ఉందన్న ఫీల్ వస్తుంది. సో దానికోసం ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే దీంట్లోనే రకరకాల డిజైన్స్ మీరు చేస్తారు, చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో డిజైన్ కస్టమైజ్ ఇలా స్టోన్స్ లో కలర్స్ కానీ ఏదైనా కానీ స్టోన్ లో కలర్స్ చేసుకోవచ్చు, లేదంటే మార్బుల్ షీట్ వేసుకోవచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసుకోవచ్చు. సో ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది అడుగుతారు కదా సార్, ఇప్పుడు మామూలుగా ఇలాంటి స్టోన్స్ ఎంట్రన్స్ లో డోర్ బయట నుంచి కూడా కొంతమంది బయట నుంచి కూడా వాళ్ళ నేమ్ ప్లేట్ పక్కన చేయాలనుకుంటారు ఎక్స్టీరియర్, అట్లా కూడా మనం చేసుకోవచ్చు. ప్రాబ్లం. సో అది మొత్తం ఓవరాల్ గా పెద్దగా రావాల్సి వస్తుంది కదా, చేసుకోవచ్చు. ప్రాబ్లం. ఓకే, దాన్ని కూడా ఎలివేట్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ కూడా మన బయట ఎలివేషన్ లో మీరు చూసారు కదా, సో అక్కడ కొంచెం డిఫరెంట్ గా మొత్తం మనం అన్ని కూడా లూవర్స్ పెట్టేసి మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో అది చూసి అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ రిపీట్ చేయకుండా ఇక్కడ కొంచెం స్టోన్ రిపీట్ చేసాం. ఓకే సార్, యాక్చువల్ గా అసలు ఈ ఇంటికి మొత్తానికి ఇప్పుడు 1 year అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఈ ఇంటికి మొత్తానికి ఎంత బడ్జెట్ అయింది అసలు? టోటల్ బడ్జెట్ అరౌండ్ 6 lakhs చేంజ్ అయిందండి. 6 lakhs ఇదంతా చేసేసారు? 6 lakhs చేంజ్ అయింది. సో క్లయింట్ యాక్చువల్గా ఎస్ఎస్ అండ్ ఇంకొక వుడ్ ఇంటీరియర్ వాళ్ళతో కూడా కన్సల్ట్ అయ్యారు. సో ఇది యాక్చువల్గా టోటల్ బడ్జెట్ వచ్చేసి 6 lakhs చేంజ్ అయిందండి. సో ఆల్మోస్ట్ 1 year అయింది కదా, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు కూడా గుర్తులేదు. బట్ క్లయింట్ అయితే ఫస్ట్ ప్రీవియస్గా మనకంటే ముందు వేరే వుడ్ ఇంటీరియర్ వాళ్ళని, ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళని చాలా మందిని టచ్ అయ్యారు. సో కంపేర్ టు వాళ్ళు ఇచ్చిన కోట్ కంటే మనం ది బెస్ట్ కోటే ఇచ్చాం. సో దట్ అందుకని క్లయింట్ చాలా హ్యాపీ. యాక్చువల్గా ఎగ్జాక్యులేషన్ కాకపోతే ఇదే ఫ్లాట్ కి మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు 12 lakhs తీసుకుంటారు. అంటే మనం అమౌంట్ చెప్పకూడదేమో కానీ 6 lakhs లో ఇంత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం అనేది నార్మల్ ముచ్చట. మేజర్గా ఏంటంటే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తామండి క్లయింట్ కన్నా. ఒక సైట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా మేము రెగ్యులర్గా విజిట్ అవుతుంటాం. నేనైనా మా టీమ్ సపోర్ట్ ఉంటుంది, క్లయింట్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాము. క్లయింట్ కావాల్సిన ఇన్పుట్స్ అన్ని క్లియర్గా తీసుకొని దాని తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము. క్లయింట్ రిక్వైర్మెంట్ 99.9% సాటిస్ఫై చేసేస్తాం క్లయింటే. సో ఇంటీరియర్ ఫీల్డ్లో యాక్చువల్గా 70% సాటిస్ఫై చేయడమే చాలా కష్టము. మేము అంటే 99.9% వరకు రీచ్ అయ్యాము. సో మీరు చూసుకోవచ్చు, క్లయింట్ 1 year అయింది, క్లయింట్తో మాకు ఎలాంటి రిలేషన్షిప్ ఉందో చూడొచ్చు. క్లయింట్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ఇన్ని రోజుల తర్వాత వస్తే కూడా నన్ను ఏదో ఓన్లీ మీతో వచ్చినందుకు ఏదో రిలేటివ్ లాగా తీసుకుంటాం. సో అలా రిలేషన్ మెయింటైన్ చేస్తామండి. సో వర్డ్ ఆఫ్ మౌతే మనకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఈ క్లయింట్ రెఫరెన్సే మనకు చాలా ఇంపార్టెంట్. సో అందుకే క్లయింట్ ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామండి. సో వర్క్ అలాగే ఉంటుందో, రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. సూపర్, రియల్లీ లావిక్ ఇంటీరియర్స్ బెస్ట్. ఇప్పుడు మనతో నెక్స్ట్ టీవీ యూనిట్ ఒకసారి చూపండి సార్. టీవీ యూనిట్ గురించి చెప్పండి. రిలాక్స్ గా ఫ్యామిలీ అంతా హాయిగా కూర్చొని ప్లేస్ ఇది. ఇది టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తామండి. టోటల్ ఆల్మోస్ట్ 8.5 feet టీవీ యూనిట్. ఇది టీవీ ఎంత పెద్ద టీవీ ఉందో చూసారు కదా. సో మనం దీంట్లో ప్రొవైడ్ చేసింది అంటే ఫస్ట్ ఇటు సైడ్ గ్లాస్ పార్టీషన్ ఇచ్చేసాము. సో ఈ గ్లాస్ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఉన్న థింగ్స్ అన్ని పెట్టుకోవడం కోసం చిన్న చిన్న గ్లాస్ పార్టీషన్స్ ఇచ్చేసాము. సో ఇలా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టేస్తే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఇలాంటి ఐటమ్స్ పెట్టాలండి డెఫినెట్గా. సో ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఏం లేకపోతే ప్లెయిన్ గా మనం ఎంత మంచి చేసినా అది నార్మల్ గానే అనిపిస్తుంది. సో ఒక చిన్న ఇక్కడ ఉన్న ఒక చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వల్ల ఈ లుక్ ఎలా మారిపోయిందో చూడొచ్చు మీరు. సో ఈ టీవీ యూనిట్ లో మనం ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక లూవర్స్ ఇచ్చేసాము. సో బ్యాక్ సైడ్ మార్బుల్ షీట్ అండ్ పైన ఎల్ఈడి కోసం ఒక రాఫ్టర్ ఇచ్చేసాము. రైట్ సైడ్ ఒక బాక్స్.
సో దట్ కింద వచ్చేసి ఒక 4 డ్రాస్ ఇచ్చేసి మధ్యలో స్లైడింగ్ గ్లాస్ ఇచ్చేసాం. సో రిమోట్ యాక్సెస్ కోసం అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 4 డ్రాస్ ఇచ్చారు. 4 డ్రాస్ అండి. ఇందులో 4 డ్రాస్ వచ్చాయి, ప్లస్ మధ్యలో స్లైడర్స్ కూడా ఇచ్చారు. మధ్యలో స్లైడింగ్ గ్లాస్ ఎందుకంటే బికాజ్ లోపల సెటప్ బాక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో దట్ దాని యాక్సెస్ కోసం అది ఇచ్చేసాం. ఓకే. సో చూసుకోవచ్చు, చూడడానికి మనకు అంత ఎలిగెంట్ లుక్ గా ఉంది. ఇది మొత్తం పీవీసీ మెటీరియల్ అండి, ఎక్కడ వుడ్ యూస్ చేయలేదు. వుడ్ మెటీరియల్ కాదు ఇది, అసలు వితౌట్ వుడ్. ఇది వితౌట్ వుడ్, ఓన్లీ పీవీసీ మెటీరియల్. సో మీకు చూడడానికి ఇది నేను పీవీసీ మీకు చెప్పే వరకు మీకు తెలియదు, అలా ఉంటుందండి. సార్ ఇప్పుడు మనం టీవీ యూనిట్ లో కూడా కలర్స్ దీంట్లో మనం చూస్ చేసుకోవచ్చు. సో మన దగ్గర టోటల్ గా 30 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో 30 కలర్స్ లో ఏ కలర్ కావాలన్నా ఆ క్లయింట్ యూస్ చేస్తాం. కలర్ చాయిస్ క్లయింట్ చాయిస్ ని బయట చేసుకుని ఉంటుంది. సో దాంట్లో కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, పర్టికులర్ గా వాళ్ళకి కావాల్సిన టీవీ యూనిట్ డిజైన్స్ ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ అన్ని యాడ్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని బేసిక్ లేదా 1.5 నుంచి చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనం కస్టమర్ ఇంట్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు. అంటే కస్టమర్ స్టే చేస్తున్న ఇంట్లో కూడా మనం 10 days లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, కస్టమర్లు ఉన్నా కూడా మన వర్క్ మనం చేసుకోవచ్చు. 10 days లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం ఏం లేదండి. క్లయింట్ స్టే చేసి మన మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్లయింట్ ఆల్రెడీ ఉన్న ఇంట్లో చేయడమే. ఇప్పుడు యాక్చువల్గా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ ఇల్లు చేసినప్పుడు కూడా క్లయింట్ ఇంట్లో స్టే చేస్తున్నారు. ఓకే. సో యాక్చువల్లీ సార్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, సడన్ గా వచ్చేసారు. సో టైం లేదు, మనం ఇది 20 days లో కంప్లీట్ చేసి ఇచ్చామండి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫుల్ 3 BHK 20 days లో కంప్లీట్ చేస్తాం, ఫుల్ గా చేస్తాం. సో క్లయింట్ స్టేయింగ్ కాబట్టి ఫస్ట్ ఒక బెడ్రూమ్ కంప్లీట్ చేసేసి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా మనం వర్క్ చేసాం. సూపర్. అది మామూలుగా వేరే చేయడం కష్టం, వేరే వాళ్ళు ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఆర్చ్ గురించి ఇక్కడ ఒక పార్టీషన్ చేసామండి. సో ఇక్కడ నుంచి హాల్ నుంచి డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికి ఒక చిన్న పార్టీషన్, ఒక ఎలివేషన్ కోసం ఇది యాడ్ చేసేసాము. పైన మొత్తం 3 LEDs ప్రొవైడ్ చేసాము, మీరు చూసుకోవచ్చు. సో ఇలా వెళ్ళేటప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది. ఒక టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. ఇది ఫుల్గా మ్యాటీ ఫినిషింగ్, వుడెన్ కలర్. సో చూడడానికి గ్రాండ్గా ఉంది. మెయిన్ ఏంటంటే కలర్స్ చాయిస్ అండి. కలర్ మంచిగా ఉందంటే అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ఓకే సార్, మామూలుగా కిచెన్ యూనిట్ అనుడితోనే లేడీస్ గుర్తుకొస్తారు. ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ కిచెన్ గురించే మాట్లాడుకుంటారు. దేవుడి రూమ్, కిచెన్ రూమ్. ఎందుకంటే లేడీస్ బయటికి చాలా మంది మనం కష్టపడి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ప్రశాంతంగా వాళ్ళకి అనిపించేది కిచెన్. మనం మంచిగా పనిచేసి వచ్చిన వాళ్ళకి కూడా నీట్గా ఉండాలన్నా కిచెనే ఉండాలి. సో మీరు కిచెన్ ఎట్లా సెట్ చేసుకున్నారు? సో యాక్చువల్గా కిచెన్లో జనరల్గా మనకు వుడ్లో అయితే ఎలా అయితే వస్తాయో సో సేమ్ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయండి. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే క్లయింట్లో కట్లరీ ఒకటి వస్తుంది. సో కట్లరీ ఐటమ్స్ అన్ని దీంట్లో వేసుకుంటారు. కట్లరీ ఒకటి అండ్ ప్లెయిన్ ఒకటి, ఇది ఒక ప్లెయిన్ ఒకటి. సో ఈ రెండు మీకు ప్లేట్, ఇది ఒక ప్లెయిన్, అదొక ప్లేట్. సో ఇది దీంట్లో అన్ని వెజిల్స్ అన్ని పెట్టుకోవడానికి. సో ఇది ఒక ప్లేట్స్ అండి. సో టోటల్గా 5 baskets ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ జీ ప్రొఫైల్ హ్యాండిల్ అండి, ప్రొఫైల్ హ్యాండిల్ అని చెప్తాము. సో ఇవన్నీ జీ ప్రొఫైల్ ఇది. సో దీనివల్ల ఏంటంటే హ్యాండిల్ మీకు టచ్ అవ్వకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది యూసేజ్లో. సో అన్ని టాప్ యూనిట్ హెడ్ బాక్స్ ఇచ్చేస్తాము. సో ఇక్కడ అంతా కూడా మీకు ప్రొవిజన్స్ అన్ని ఇచ్చేసాము. ఇప్పుడు మామూలుగా బయట ఇంటీరియర్ కి వర్క్ కి యూజ్ చేసేదానికి మన దానికి డిఫరెంట్ ఏంది, యూనిక్ అన్నారు కదా మీరు. మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మన కాన్సెప్ట్ కంప్లీట్ గా డిఫరెంట్ అండి. ఎందుకంటే జనరల్ గా బయట రెగ్యులర్ గా వుడ్డే యూస్ చేస్తారు. సో మనం యూస్ చేసే మెటీరియల్ అంటే పీవీసీ అంటాం అనమాట. సో ఎక్కడ కానీ మీకు చూసుకోవచ్చు, ఎక్కడైనా ఒక డ్యామేజ్ కానీ లేకుండా నీట్ గా ఉంది. సో మెయింటెనెన్స్ కూడా 0 మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు 10 years తర్వాత చూసి కూడా ఇలాగే ఉంటుంది. అవును, చూస్తుంటే కూడా చాలా నీట్ గా ఉంది. ఇప్పుడు ఇది మనం ఏదో 1 month బ్యాక్ వచ్చి మీరు చేసినట్టు. ఇప్పుడు దీని మీద మామూలుగా కిచెన్ లో మరకలు అయ్యి పడతాయి కదా, వీటి మీద స్టెయిన్స్ అన్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి సేమ్ ఉండదు. బేసిక్ గా మీరు కాలిన్, సోప్, ఆయిల్, ఈవెన్ షాంపూ వేసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, కలర్ కూడా షేడ్ అవ్వదు, ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది. ఓకే, ఇది మనకు ఓపెన్ కిచెన్ సెటప్ లో సెట్ చేశారు కదా. సో మనకు క్లయింట్ కి ఇంకేమైనా యాడ్ చేయాలి, ఇంకా మోడర్న్ కొన్ని యాడ్ చేయాలని మీరు చేస్తారు? చేసుకోవచ్చు. వుడ్ లో ఏమైతే చేసుకోవచ్చు ఆల్మోస్ట్ 90% అన్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ చూసింది కూడా మన కిచెన్ ఐలాండ్ విత్ క్రాకర్ యూనిట్ యాక్చువల్ గా. సో దీని పైన కూడా ఒక పార్టీషన్ ఇచ్చేస్తాం. సో హ్యాంగింగ్ లైట్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చేసాము. ఓకే, దీన్ని ఏమంటారు, మన ఇది ఆర్చ్ అనొచ్చు, పార్టీషన్ అనుకోవచ్చు. జస్ట్ ఓన్లీ ప్యానలింగ్ చేసాం ఇది యాక్చువల్ గా. ఓన్లీ ఎస్పెషల్లీ ఇది ఎందుకు ఇచ్చామంటే ఈ హ్యాంగింగ్ లైట్స్ కోసం మాత్రమే. ఇది కంప్లీట్ గా కస్టమైజ్డ్, ఇది క్లయింట్ చాయిస్. ఇది ఎస్పెషల్లీ పర్టికులర్ గా ఇలా కావాలని డిజైన్ చెప్పారు అది. సో దట్ అందుకని సో దాని అకార్డింగ్ గా డిజైన్ చేసాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ విత్ చాలా పెద్దది. సో ఇట్ సైడ్ కంప్లీట్ గా క్రాకర్ యూనిట్, ఇట్ సైడ్ బేస్ యూనిట్ వాళ్ళకి రెగ్యులర్ గా యూస్ చేసే ఐటమ్స్ కోసం ఇక్కడ మొత్తం ప్రొవిజన్ ఇచ్చేసాం అనమాట. ఓకే, సో ఇది చూసుకోవచ్చు మీరు ఒకసారి. అంటే ఇప్పుడు ఇది క్లయింట్ చాయిస్ ఎంబర్ చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చారు. మామూలుగా షాపింగ్ అనేది కానీ ఇక్కడ చేసుకోవచ్చు, మిక్సీ ఇట్లా పెట్టుకుని చేసుకోవచ్చు. ఓకే, అంటే మన క్లయింట్ కి నాకు ఈ రిక్వైర్మెంట్ ఉందంటే మీరు అందులో కూడా చేసేస్తారు. మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తాం. 90% క్లయింట్ అడిగిన ఏదైనా సరే డెఫినెట్గా. ఇప్పుడు కిచెన్ సెక్షన్ లో మామూలుగా ఇది మీరు పెట్టించిన కబోర్డ్స్, ఇది అంతకుముందు అయితే
ఇక్కడ ఏం లేదు, ప్లెయిన్ ఎంటీగా ఉండింది. సో ఫుల్ గా మనం ఇచ్చేస్తాం. ఇది ప్లస్ ఇక్కడ వచ్చిన లాఫ్ట్, ఈ బాక్స్, ఇది మొత్తం అన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడ షెల్ఫ్స్ ఏం లేవు, షెల్ఫ్స్ కూడా లేవు, షెల్ఫ్ ఏం లేవు, మొత్తం అన్ని మనమే చేస్తాం. షెల్ఫ్ ఉన్నా చేసుకోవచ్చు, షెల్ఫ్ లేకపోయినా చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మనకు షెల్ఫ్ ఉంటే బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది. యాక్చువల్గా షెల్ఫ్స్ ఉంటే బెస్ట్ అండి యాక్చువల్గా. సో చాలా తక్కువ అవుతుంది బడ్జెట్. మొత్తానికి అయితే కిచెన్ సెక్షన్ మాత్రం చాలా బాగుందండి. 1 year అయినా కూడా చెక్కు చెదరకుండా అంటే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మేడం యాక్చువల్లీ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. చాలా మంది క్లయింట్స్ ఏంటంటే కబోర్డ్ చేసుకుంటారు కానీ దాని తర్వాత మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేయరు. సో ప్రాపర్ గా చేయకపోతే మెయింటెనెన్స్ ఏదైనా అలాగే ఉంటుంది. సో మనకి చూస్తుంటే ఎక్కడ కూడా అంత నీట్ గా ఉంది. సో మెయిన్ మేడం కి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. సో ఇందాక చెప్పాను కదా కిచెన్ ఐలాండ్ విత్ క్రాకరీ యూనిట్. సో ఇటు సైడ్ ఫుల్ గా కిచెన్ క్రాకరీ యూనిట్ ఇచ్చాము. సో అటు సైడ్ క్లయింట్ గా యూస్ చేయాల్సిన రెగ్యులర్ యూస్ చేసుకునే ఐటమ్స్ కోసం అక్కడ ఒక ప్రొవిజన్ ఇచ్చాము. సో ఇది మొత్తం గ్లాస్ డోర్ ఇచ్చేస్తాము. సో ఫుల్ గా చెక్ చేసుకోవచ్చు, క్రాకరీ అన్ని పెట్టుకోవడానికి. ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ అండి. సో ఇది మొత్తం చూసుకోవచ్చు. మన హింజెస్ కూడా ఇది ఫుల్ లెంత్ హింజెస్ వస్తాయండి. సో వేరే వాళ్ళు ఇలా జనరల్ గా ఎవరు ఇలా ఫుల్ లెంత్ హింజెస్ యూస్ చేయాలండి. ఓన్లీ పైన ఒక హింజెస్ 2, కింద ఒక హింజెస్, ఒక 2 ఇంచెస్. సో దాని వల్ల ఏమవుతుందంటే కొన్ని పీరియడ్ తర్వాత ఒక 1 year 2 years తర్వాత సో డోర్స్ అన్ని బెండ్ అవుతాయి. సో మనం ఇలా ఫుల్ లెంత్ హింజ్ చేయడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటుందండి. స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దట్ అందుకనే మనం మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫుల్ లెంత్ హింజెస్ మాత్రమే మన ప్లస్ పాయింట్. సో మేజర్ గా యూస్ చేస్తాం అనమాట. ఇది మన ప్లస్ పాయింట్. సో ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. ఇది ఆల్మోస్ట్ 3 feet విడ్త్ ఇది. సో మనం 1 feet ఇటు సైడ్ ఇచ్చేసాం, 2 feet అటు సైడ్ ఇచ్చేసారు. సో అటు సైడ్ బోత్ సైడ్స్ యూస్ చేసుకున్నాం. ఇది క్రాకరీ సెక్షన్ ప్లస్ ఇక్కడ మనం ఏదైనా స్టోరేజ్ కూడా ఇచ్చేసాం. సో కింద మొత్తం ఫుల్ గా ప్యాక్డ్. అటు సైడ్ నుంచి ఫుల్ డెప్త్ ఆల్మోస్ట్ 3 feet అంటే పెద్ద రైస్ కంటైనర్స్ ఉన్నాయి యాక్చువల్ మేడం వాళ్ళకి. అవన్నీ యూస్ చేసుకోవడం కోసం ఇది 3 feet విత్ ఎక్స్టెండ్ చేసాం మేము. దానికి పైన మీకు మార్బుల్ షీట్ వేసేసాము. యాక్చువల్ గా మార్బుల్ షీట్ అనేది మనమే ప్రొవైడ్ చేసామండి. సార్ పూజ గది గురించి ఎస్పెషల్లీ తెలుసుకోవాలన్నది మీరు ఎట్లా డిజైన్ చేశారు? చూస్తే మాత్రం బయట నుంచి చాలా మంచి లుక్, ప్రీమియం లుక్, టెంపుల్ లుక్ ఆర్కిటెక్చర్ అట్లా ఉన్నది. దీన్ని ఎట్లా ఏం యూజ్ చేసారు ఏంది? సో ఇది మన సేమ్ మెటీరియల్, ఇది కూడా పీవీసీ అండి. సో ఇక్కడ గ్లాస్ డోర్ ఇచ్చాము, టఫాన్ గ్లాస్ ఇది. సో లోపలికి వస్తే మీకు ఎస్పెషల్లీ కొన్ని పర్టికులర్గా జనరల్గా మన వినాయక చవితి ఆ టైంలో కానీ ఏదైనా ఎస్పెషల్లీ అకేషన్ టైంలో కానీ కొంచెం ప్రసాదం పెట్టడానికి కొంచెం ఈ ప్లేస్ సరిపోదు కాబట్టి దీనికోసం స్పెషల్గా ఒక ప్రసాదం ట్రే ప్రొవైడ్ చేసామండి. సో ఇక్కడ ప్రసాదం ట్రే. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకొని దీంట్లో మనం ప్రసాదం అన్ని పెట్టుకోవడానికి, గణేష్ చతుర్థి పూజ అప్పుడు మనము గణేష్ కూర్చోబెట్టుకోవడానికి ఇదంతా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని కింద 2 డ్రాస్ ఇచ్చాము. సో ఈ పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం పెట్టుకోవడానికి దానికి ఒకటి వస్తుంది. సో ఈ ఆయిల్ బాటిల్స్ కోసం ఇది ఫుల్ లెంత్ ఒక డోర్ ఇచ్చేసాము. సో ఇది ఫుల్ లెంత్ చూసుకో ఆల్మోస్ట్ ఒక 1 liter వాటర్ బాటిల్ ఈజీగా పడుతుంది. సో ఇటు సైడ్ 2 side చూడడానికి ఎలా ఉందో ఎలిగెంట్ లుక్గా ఉంటుంది. జనరల్ గా మేము మదర్ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు నాకు ఇలే అన్నప్పుడు వెనకట్లో చెప్పేది అవన్నీ గుర్తు పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్క దానికి డ్రా ఇచ్చారు. ప్రతిదానికి ఒక ఏ సెక్షన్ దానికి ఇచ్చారు. ప్రసాదానికి ఒక సెక్షన్, దానికి ఒక సెక్షన్. మనం గణేష్ చతుర్థి టైంలో కొంచెం ముందుకు పెట్టుకొని కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి సో ఇలా ఇచ్చామంటే క్లీన్ గా ఉంటుంది. చాలా మంది ఏంటిదంటే జస్ట్ ఒకటి ఇట్లా టేబుల్ లాగా వేసి వదిలేస్తున్నారు. బట్ ఇందులో అసలు గుడిలో కావాల్సిన మెయిన్ ఏం కావాలి ఇప్పుడు ఎందుకంటే మనం గణేష్ది పెట్టుకునేటప్పుడు సో గణేష్కి సపరేట్గా ఒక ప్రొవిజన్ ఇచ్చేసి ఒక స్టూల్ పెట్టి అది చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్రసాదం ట్రే ఉంటే టోటల్గా దాంట్లో పెట్టుకోవచ్చు. 1 day 2 days తర్వాత మనం ఎలాగో గణేష్ నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ టైంలో మీకు స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ కూడా గ్లాసెస్ ఇచ్చారు. మళ్ళీ కల్చల్ అయ్యి పెట్టుకోవడానికి. అవును, మామూలుగా ఇప్పుడు పూజ గదిలో వచ్చుతూనే కంఫర్టబుల్ గా ఉండడం కోసం ఇప్పుడు మనం చూసి చిన్నగా అనిపించింది. బట్ లోపలికి వస్తే ఇన్ని స్పెసిఫికేషన్స్ అన్ని చాలా ఈ చిన్న రూమ్ లో ఇప్పుడు ఇన్ని స్పెసిఫికేషన్స్ అక్కడ పెట్టకుండా అందులో యూటిలిటీస్ అన్ని పెట్టేసుకుంటారు. సో మీకు అందుకే చూడడానికి ఎక్కడ ఏం లేదు, మొత్తం అన్ని మొత్తం దాంట్లో. సో ఎందుకంటే దీనిపైన ఆయిల్ పడ్డా కూడా ఏం అవ్వదు, ఎందుకంటే మన మెటీరియల్ పీవీసీ మెటీరియల్ కాబట్టి. సో ఆయిల్ పడ్డ స్ట్రెయిన్స్ అన్ని ఈజీగా కాలిన్ వేసుకొని క్లీన్ చేస్తాం. సో ఇది వాష్ ఏరియా అండి, చూసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం మార్బుల్ షీట్ ఇచ్చేసాము. సో ఎందుకంటే వాటర్ స్పిల్ అయినా కూడా సో వాల్ పైన పడకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఇచ్చాము. ఫినిషింగ్ అంతా చూసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం స్టోరేజ్ ఇచ్చేసాము. ఇక్కడ మేము ఫుల్గా బాక్స్ మేమే ప్రొవైడ్ చేసాం, దానిపైన క్లయింట్ టేబుల్ టాప్ ఫిక్స్ చేశారు. సో ఇది ఫుల్గా మన వాటర్ పడ్డా ఏమవుతుంది, కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ కాబట్టి సో యూస్ చేసుకోవచ్చు. చూస్తే కూడా రియల్ మార్బుల్ లాగానే, రియల్ మార్బుల్ షీట్ లానే ఉంటుందండి. ఇది ఫుల్లీ మార్బుల్ షీట్ అండి ఇది యాక్చువల్గా. సో కొంచెం లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది యూస్ చేసేటప్పుడు, కొద్దిగా డిఫరెంట్ గా యూనిక్ గా ఉండడం కోసం నేను ప్రొవిజన్. ఇక్కడ ఒక మిర్రర్ రెగ్యులర్ మిర్రర్ ఇచ్చేసాం. సో దట్ మనం ఏ మిర్రర్ మనం కస్టమైజ్డ్ మిర్రర్ కూడా చేసుకోవచ్చు. ఎల్ఈడి మిర్రర్స్ అయినా పెట్టుకోవచ్చు యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్. మోడర్న్. సో ఇది బేసిక్ అంటే ఇది స్టాండర్డ్ గా ఉంటుంది. స్టాండర్డ్ డిజైన్ మొత్తం స్టాండర్డ్ ప్యాటర్న్.
సార్ ఏంటి ఇక్కడ కప్బోర్డ్స్ అన్ని చాలా హెవీగా ఇచ్చారు మనకి. ఇది ఫుల్ గా మాస్టర్ బెడ్రూమ్ అండి. యాక్చువల్ గా ఫస్ట్ ప్రీవియస్ గా క్లయింట్ కి ఇక్కడ మొత్తం సిమెంట్ షెల్ఫ్ ఉండింది. ఓకే. సో ఈ కార్ట్ స్పేసింగ్ ఇవన్నీ సెట్ అవ్వట్లేదు. సో క్లయింట్ కూడా స్పేస్ వార్డ్రోబ్ స్పేస్ ఎక్కువగా కావాల్సి వస్తుంది కాబట్టి ఇది మొత్తం బ్రేక్ చేసేసి ఇక్కడ ఫుల్ గా వార్డ్రోబ్ ఏమే ఇచ్చేస్తామండి. సో ఫుల్ గా వార్డ్రోబ్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ నుంచి ఈ కార్నర్ టు కార్నర్ ఫుల్ గా వార్డ్రోబ్ ఇచ్చేస్తాము. సో క్లయింట్ కి మొత్తం లోపల షెల్ఫ్స్ అన్ని కూడా మనం వేసిన షెల్ఫ్సే. సో మీరు చూసుకోవచ్చు యాక్చువల్ గా ఫుల్ గా షెల్ఫ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మనకు మన ఈ కబోర్డ్స్ షెల్ఫ్లు ఉన్నా చేసుకోవచ్చు, షెల్ఫ్ లేకపోయినా చేసుకోవచ్చు. సో సిమెంట్ షెల్ఫ్ లేకపోతే మనమే షెల్ఫ్లు ప్రొవైడ్ చేసేస్తాం. ఇలా ఫుల్ గా మనం ప్రొవైడ్ చేసేది ఫుల్ గా మన షెల్ఫ్ ఇవన్నీ మన మెటీరియల్ ఇది యాక్చువల్ గా మీరు ఎంత వెయిట్ అయినా పెట్టుకోవచ్చు, పక్కగా ఉంటుంది. సో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. నేను మామూలుగా దీనికి ద్వారా వచ్చింది అనుకున్నాను. సిమెంట్ షెల్ఫ్ కాదండి, ఫుల్ గా మనం ఇచ్చిన ఇది సార్ వాళ్ళు లవిక్ ఇంటీరియర్స్ వాళ్ళు చేసింది. ఇది ఫుల్ స్ట్రాంగ్ అన్నమాట. ఇది ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి. ఇది చాలా గట్టిగా ఉంది, ఎంత వెయిటేజ్ అయినా మోయగలుగుతుంది. ఇది వీలు ఇచ్చింది అనమాట. సో దీనికి వాడింది ఏంటి సార్ మీరు? సో మన మెటీరియల్ సేమ్ మెటీరియల్ అండి. డోర్ కే మెటీరియల్ యూస్ చేసాము, సేమ్ మెటీరియల్ ఇదే యూస్ చేసేస్తాము. సో దీని లైఫ్ కూడా ఒక 30 years వరకు నో ప్రాబ్లం హ్యాపీగా ఉంటుందండి. ప్రాబ్లం డిపెండ్ అపాన్ మెయింటెనెన్స్ ని బట్టి దాని లైఫ్ డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 1 year అయింది. 1 year అయింది మీరు చూస్తున్నారు. యాక్చువల్గా మీరు ఇప్పుడు రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్ అని అడిగారు. సో అలా మెయింటెనెన్స్ మినిమం మెయింటెనెన్స్ చేయాలి. దీంట్లో కాంప్లికేషన్ ఏమి ఉండదు మెయింటెనెన్స్. దీంట్లో స్పెసిఫిక్ గా హార్డ్వేర్ ప్రాబ్లం అంటూ ఏది రాదు. ఎందుకంటే మనం యూస్ చేసే హింజెస్ మీకు తెలుసు. ప్రతి డోర్ కి చుట్టూ ఇలా ఒక బీడింగ్ ఇస్తాము. సో మీరు చూసారంటే ప్రతి డోర్ కి ఇలా 1 inch బీడింగ్ ఇస్తాము. సో ఈ బీడింగ్ వల్ల ఏమవుతుందంటే డోర్ అనేది బెండ్ అవ్వకుండా ఉంటుంది. సో డోర్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. వన్స్ ఒకసారి చుట్టూ ఈ బీడింగ్ వచ్చేటప్పుడు డోర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మనం ఇలా ఫ్రేమ్ యూస్ చేస్తాము. ఫస్ట్ ఇలా ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దీని లోపల మొత్తం ఇలా ఫుల్ లెంత్ హింజ్ చేస్తాం. మీరు డోర్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ హింజ్ చేస్తాం. ప్రతి దానికి మీరు ఇది మాత్రం కంపల్సరీ యూస్ చేస్తాం. ఎస్పెషల్లీ మన మేకింగ్ స్టైల్ ఏదండి, మన మేకింగ్ స్టైల్ ఏది. సో దట్ ఇలా ఫుల్ లెంత్ హింజ్ ఇవ్వడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది డోర్ అనేది. డోర్ మీకు ఊడి రావడం అనే ఛాన్స్ ఉంటుంది, బెండ్ అవ్వడం అనే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇది ప్లస్ పాయింట్ యాక్చువల్ గా. ఓకే. ఓవరాల్ గా ఇన్ని కబోర్డ్స్ వచ్చేటట్టు చేశారు మీరు. టోటల్ గా వాటర్ ఫుల్ గా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 14.5 feet ఇది యాక్చువల్ గా. ఓకే. 14.5 feet వరకు ఇచ్చారు. ఫుల్ వాటర్ ఇచ్చారు. ఇక్కడ అంతా స్పెసిఫికేషన్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కొన్ని చోట్ల హ్యాంగింగ్, కొన్ని చోట్ల నార్మల్ షెల్ఫ్స్ ఇచ్చేస్తాం, ఫుల్ షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ డ్రెస్సింగ్ కి స్పెషల్ గా యాక్చువల్ గా ఇక్కడ సపరేట్ గా మిర్రర్ ఇచ్చాము. సో డ్రెస్సింగ్ థింగ్స్ అన్ని సపరేట్ ప్రొవిజన్. మామూలుగా మనం డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోకుండా జస్ట్ ఇక్కడ ఒక మిర్రర్ పెట్టేశారు, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఇక్కడ పెట్టుకున్నట్టు, కాస్మెటిక్స్ ఇక్కడ పెట్టినట్టు చేశారు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇది అడిషనల్ గా యాడ్ చేసాం. ఇది క్లయింట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ అప్పుడు అడిగారు. సో దట్ అందుకని ఇలా చేయడం. ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ వార్డ్రోబ్, దాంట్లో ఉన్న థింగ్స్ అన్ని ఇవన్నీ మీకు తెలిసింది. దీని లోపల లాకర్ వస్తుంది. ఓకే. సో ఇలా లాకర్ చేసుకోవచ్చు. సో ఒక డ్రా చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఈ టీవీ యూనిట్. సో బెడ్రూమ్లో ఒక సింపుల్ టీవీ యూనిట్, బేస్ టీవీ యూనిట్ ఇచ్చేసాం. ఫుల్గా మార్బుల్ షీట్, కింద ఒక ప్లాట్ఫామ్. ఇది యాక్చువల్గా ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము యాక్చువల్గా. ఇది ఫోల్డింగ్ మనకు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది కాబట్టి దట్ టైం మనకు హోల్డ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేసుకుంటే మనకు స్పేస్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో ఇది బేసిక్ టీవీ యూనిట్ అంతే అండి. సో బెడ్రూమ్లో కాబట్టి సింపుల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేసేసాం. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో పిల్లల కోసం స్టడీ ప్రొవిజన్ ఇచ్చేసాము. సో కింద ఒక ఫోల్డింగ్ టేబుల్, పైన ఒక స్టోరేజ్ బాక్స్. సో ఇక్కడ వార్డ్రోబ్ చూడొచ్చు. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ వార్డ్రోబ్ అండి, రెగ్యులర్ వార్డ్రోబ్. దీంట్లో ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉన్నాయి. సో దట్ ఆ సిమెంట్ షెల్ఫ్లకి మనం ఓన్లీ షట్టర్స్ వేసి కవర్ చేసాము. సో ఇది చూసుకోవచ్చు. మీకు సిమెంట్ షెల్ఫ్లు ఉన్నా లేకపోయినా రెండు సేమ్ ఒకే లుక్కే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం లోపల అన్ని సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ స్పెషల్గా యాక్చువల్గా సిమెంట్ షెల్ఫ్స్ ఇక్కడ వరకు మాత్రమే ఉన్నాయి. సో దీన్ని మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ మిర్రర్ ఇచ్చేసి ఇక్కడ క్లయింట్కు ప్రొవిజన్ మొత్తం డ్రెస్సింగ్ ఐటమ్స్ మొత్తం పెట్టుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్గా ప్రొవైడ్ చేసేసాం అనమాట. ఇట్లా పైన కూడా పైన మొత్తం లాఫ్ట్ ఫుల్గా కవర్ అయిపోయింది. సో దీంట్లో లాఫ్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్గా కవర్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు ఉన్నా మనం ఇలా నీట్గా కవర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ థీమ్ మొత్తం వుడ్ అండ్ వైట్ థీమ్. సో దట్ అందుకని వుడ్ అండ్ వైట్ వేసేసాం మనం. ఈ ఫుల్ హౌస్ మొత్తం వుడ్ అండ్ వైట్ ఒకే కలర్. సో మనతో పాటు రామరెడ్డి గారు ఉన్నారు, ఈ ఫ్లాట్ ఓనర్ అనమాట. సో లావిక్ ఇంటీరియర్ గురించి శ్రీనివాస్ గారి ముందే రామరెడ్డి గారిని అడుగుదాం ఒకసారి. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేసినందుకు. మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం. సూపర్ సార్. మాకు డౌట్ ఉండే యాక్చువల్గా మేము ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు మీరు నిజంగా చెప్పినట్టు క్లయింట్ సాటిస్ఫాక్షన్ అవుతున్నారా అవ్వట్లేరు, ఎందుకంటే ఎక్కడైనా లావిక్ ఇంటీరియర్ అనే పేరు బాగా వినబడుతుంది మార్కెట్లో. సో డైరెక్ట్ వస్తాం మేము చెక్ చేసుకోవడానికి అని అంటే సరే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మీ దగ్గరికి పట్టుకొచ్చారు. సార్ మీకు ఎట్లా అనిపించింది వాళ్ళు చేసిన వర్క్? అయితే 100% సాటిస్ఫైడ్ అండి. ఫుల్లీ సాటిస్ఫైడ్. అందులో ఏమి అనుమానం. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీకు అవుట్పుట్ వచ్చిందా? మంచిగా వచ్చింది. సో బడ్జెట్ విత్ ఇన్ బడ్జెట్లో చేశారా? విత్ ఇన్ బడ్జెట్లో. ఓకే. మీతో వాళ్ళ ఇంటరాక్షన్ ఇప్పుడు కొంతమంది మనీ తీసుకొని ఏదో నార్మల్గా చేసుడు కాకుండా
పర్సనల్ గా కూడా మంచిగా ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏది చెప్తే అది విన్నారు. ఇంటరాక్ట్ అయ్యారు. మేము ఏది చెప్తే మాకు కస్టమైజ్ గా చేసి ఇచ్చారు. ఇలాగే అని అలా అని ఏం లేకుండా మేము ఎలా చెప్తే అలా కస్టమైజ్ చేశారు. సో మాకు అదే డౌట్ ఉండే ఇప్పుడు, ఎందుకంటే వ్యూవర్స్ కూడా డౌట్ ఉంటుంది కదా, ఏదో వీళ్ళు చెప్తారు అన్నట్టు ఉండకుండా అలా ఏం లేదు. నేను డైరెక్ట్ ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీరు జెన్యున్ గా చెప్తారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు దాదాపు చేసి ఇంటీరియర్ చేసి ఇన్ని రోజులు అయినా కూడా మీరు రిసీవింగ్ కానీ మమ్మల్ని తీసుకునే విధానం కానీ చాలా బాగా రియల్లీ మీరు గ్రేట్. అండ్ లవిక్ ఇంటీరియర్ కూడా ఇంత రియాలిటీకి వస్తే రియాలిటీలో కూడా ఇంత మంచి పేరు ఉందని చెప్పేసి మాకు ఇప్పుడే తెలిసింది అనమాట. మాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు వాళ్ళ మీద. మాకు చాలా కోఆపరేట్ చేశారు. మేము చెప్పింది కూడా మంచిగా ఎట్లా కావాలనుకున్నామో అలా చేసి ఇచ్చారు మాకు. ఓకే, మీరైతే ఫుల్లీ హ్యాపీ? మేము ఫుల్లీ హ్యాపీ అండి. ఆల్మోస్ట్ ఈ ఫ్లాట్ చేసి 1 year అయింది. 1 year. సో 1 year అయినా క్లయింట్ తో సేమ్ ఇలాగే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా అంటే మీరే తెలుసుకోవచ్చు. సో జనరల్ గా మార్కెట్ లో ఇంటీరియర్ కంపెనీ వాళ్ళు చేసిన తర్వాత 1 month కే క్లయింట్ కి కాంట్రాక్టర్ కి మధ్య రిలేషన్ కట్ అయిపోతుంది. సో కానీ మనం అలా కాదు, 1 year అయినా 2 years అయినా 3 years అయినా క్లయింట్తో లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తాం. సో క్లయింట్తో ఆ రిలేషన్ ఉంటేనే మనకు సో వర్డ్ ఆఫ్ మౌత్ అని మనకు ఎక్కువగా వస్తుంది, మనకు రెఫరెన్స్ అని అలాగే వస్తాయి. రియల్లీ గ్రేట్. 1 year తర్వాత కూడా అదే రెస్పాన్స్, వర్క్ డే 1 స్టార్టింగ్ నుంచి ఎలా రిసీవింగ్ ఉందో ఇప్పుడు ఎలా రిసీవింగ్ ఉందంటే ఇంటీరియర్ వర్క్ అనేది మాట్లాడింది ఇక్కడ మనకు అర్థమైపోయింది. సో లవిక్ ఇంటీరియర్ వాళ్ళు క్లయింట్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు అనేది కూడా దీంట్లో అర్థమైపోయింది మనకి. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.